రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమవుతుండటంతో సర్పంచ్ అభ్యర్థులు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. దుబ్బతండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రమేష్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రచారం చేపట్టారు. తాను దుబ్బతండాకు అండగా ఉంటానని, రమేష్ని కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ గెలవడంతో సౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా ధన్యవాదాలు. నేను ఇన్ని రోజుల నుంచి మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం, ఏకైక కారణం బిఎల్ఆర్ అన్న. బిఎల్ఆర్ అన్న లేకుంటే రమేష్ అనేవాడే లేడు. నేను బిఎల్ఆర్ అన్న అభిమానిని, దాని తర్వాతనే పార్టీ అభిమానిని. నేను బిఎల్ఆర్ అన్న అభిమానిని. బిఎల్ఆర్ అన్న సహకారంతో మనం అన్ని ఏ డెవలప్మెంట్ చేయాలో అన్ని చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని నేను ఏ విధంగా 24 గంటలు మీకు అండదండగా ఉంటాను, బిఎల్ఆర్ అన్నతో సహకారంతో మీకు మంచి పనులు చేస్తానని తెలియజేస్తూ నమస్కారం. గ్రామాన్ని డెవలప్ చేసుకుని మీ గ్రామానికి ఎన్ని ఇంద్రమిల్లు కావాలో మీరే నిర్ణయించుకోండి. అన్ని ఓట్ల మెజార్టీ వస్తే ప్రతి పేదవాడి తరపు తట్టే విధంగా, ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు అందించే విధంగా మీ బిఎల్ఆర్ తమ్ముడుగా, అన్నగా మీ ఇంట్లో ఒక మనిషిగా ఉంటాడని గ్రామ పరిపాలన కోసం, గ్రామ స్వరాజ్యం కోసం, ఇందరమ్మ కళలు కన్న దాని కోసం రావాలన్న ఉద్దేశంతోనే ప్రతి పేదవాడి కడుపు నింపి ప్రతి పేదవాడికి కూడు గుడ్డు నీడ ఇవ్వాలనేదే కాంగ్రెస్ ధ్యేయం. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించి రమేష్ ని సర్పంచ్ గా గెలిపించి నాకు ఇస్తే మీ ఊరు గ్రామ డెవలప్మెంట్ లో నేను బాధ్యత ఒక అన్నగా నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియపరుస్తున్నా. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తే మన కత్తెర గుర్తు రమేష్ గారి పైన అత్యధిక ఓట్లు వేసి మీరందరూ గెలిపియాలి. కాబట్టి మనస్ఫూర్తిగా